బట్ 100% ముందు ఆలోచన వచ్చింది, ఆచరణ మొదలైంది. ఏది ఇంకోసారి చెప్పండి. రొయ్యల పెంపకం చాలా విస్తృతంగా జరుగుతుందమ్మా. దాన్ని ఎవరికి నేర్పక్కర్లా, ఆల్రెడీ పడిపోయి ఉన్నారు విపరీతంగా. పిఎంఐఎస్ఎస్ నుంచి ఆల్రెడీ ఉంది, ఇప్పుడు దాంట్లో కూడా చేంజెస్ రొయ్యలు పెంచడం వరకు అసలు ఆ ఇబ్బంది ఏమీ లేదు, చాలా ఎక్కువ ఉత్సాహంగానే ఉన్నారు. డొమెస్టిక్గా అమ్మితే ఆ మార్కెట్ కూడా స్టెబిలైజ్ అవుతుంది, ఇక్కడ కూడా మంచి ప్రైస్ వస్తుంది. సో ఇప్పుడు రొయ్యల పెంపకందారులకి అసలు కరువు లేదమ్మా, తినేవాళ్ళే కరువు. సో ముందు తినే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి డిమాండ్ ఎక్కువైపోతే అప్పుడు ఆటోమేటిక్గా పెంపకందారులని, ఇప్పుడు పెంపకందారులు ఎక్కువ ఉన్నారు, తినేవాళ్ళు తక్కువ ఉన్నారు. సో అందుకని ఇది మ్యాచ్ చేసుకుంటాం, తినేవాళ్ళని పెంచి ముందు మీరు కూడా ట్రై చేసి చూడండి. అవును, అదే ఇప్పుడు మా ఆలోచన అదే. ఈ కార్పస్ ఫండ్ దానికే ప్రమోషన్ ఆఫ్ ప్రాన్ యాజ్ అ ఫుడ్ యాజ్ అ ప్రోటీన్ ఆల్టర్నేటివ్ అనేది, ప్రాన్ ఇస్ అ ప్రోటీన్ ఆల్టర్నేటివ్ అనేది. అంటే ఫ్రెష్ అంటే ఈ ఏపీపీసీ కార్పస్ ఫండ్ ద్వారా వీఆర్ గోయింగ్ టు అడ్వర్టైజ్ అండ్ టేక్ ఇట్ ఇంటూ ది అదే ప్రాబ్లం ఏంటంటే అది ఒలవటం, ఆ తర్వాత ఒక వేరు ఉంటుంది నల్లగా, అది తీయటం అనేది ఇప్పుడు ఇంట్లో వంట వండుకుంటానికే మానేసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ ఒలవమంటే మీరు తీసుకెళ్తే మీ మిస్సెస్ నువ్వే ఒలవరా అని చెప్పి అంటారు తప్ప చేంజ్ తెమ్మంటారు. సో అంచేత ప్రాసెస్ చేసి ప్యాక్ చేస్తారు. 3 నెలలు ఉన్నా కూడా డీప్ రిఫ్రిజరేషన్లో ఏమీ కాదు. ఫ్రెష్ అనేది ఒక ఫీలింగు, ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉంటే మళ్ళీ ఒలవమంటారు కాబట్టి మళ్ళీ అదొక ఇల్ ఫీలింగ్ ఉంటుంది, భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి కాబట్టి ప్యాక్ చేసేస్తాం. ఇప్పుడు ఫిష్ గురించి సో దట్ కరెక్ట్గా రిజర్వాయర్లోకి, చెరువుల్లోకి చెప్పిన క్వాంటిటీ కరెక్ట్గా పోతేనే కింద ఉండే ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ ఎవరు ఉన్నారో, ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళు బాగుపడాలంటే ఈ కరెక్ట్ క్వాంటిటీ పోతే వాళ్ళ ఇన్కమ్ 5 times పెరగద్ది. సో దాన్ని స్ట్రిక్ట్గా ఆల్రెడీ ఆర్డర్స్ ఇస్తున్నాం, తొందరలో టెండర్ కూడా వస్తుంది, స్టేట్ లెవెల్ టెండర్. సో ప్రభుత్వం ఒక 16 మందితో ఒక అడ్వైజరీ కమిటీ, అంటే అన్ని స్టేక్ హోల్డర్స్తో ఈ అప్సరా ఆధ్వర్యంలో ఉంటుంది ఇది అడ్వైజరీ కమిటీ. అడ్వైజరీ కమిటీలో రైతులు ఒక 6 ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, ఫీడ్ మిల్ ఓనర్సు, కొద్దిమంది అధికారులు, వీళ్ళందరితో కలిపి ఈ కమిటీ కూడా చాలా యాక్టివ్గా, అడ్వైజరీ కమిటీ కూడా చాలా యాక్టివ్గా రెగ్యులర్గా జరిగే 10 రోజులకి జరిగే వర్చువల్ కావచ్చు, అప్పుడప్పుడు ఫిజికల్ కావచ్చు, అన్నింటిలో కూడా పాల్గొంటున్నారు. అందులో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా మీడియా ద్వారా వాళ్ళ అందిస్తున్న ఇన్పుట్స్కి వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారు ఆ రిజర్వాయర్లోని 100 grams 0. పిల్లలేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. అది ఆల్రెడీ పంపించున్నాం నా యాజ్ పర్ టెండర్. మనం మారుతుంది సై చేస్తారు కదండి, బర్డ్స్ తినేస్తాయి అన్నమాట. వీళ్ళు కొంత మోసం చేస్తారు, బర్డ్స్ కూడా ఏం నీట్ కాకులు ఉంటాయి కదా, ఎత్తేస్తాయి. అసలు చూస్తామన్నా, మనం రేపు మీటింగ్ లో పెట్టండి, పిలిచి మేక్ ద చేంజెస్. 100 grams ఫార్మర్స్ సైడ్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా ఇన్పుట్స్ ఇస్తే 100% అప్సరా అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ యాక్ట్ చేస్తుంది. సో దయచేసి మీరు అప్సరా ఈమెయిల్కి కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈమెయిల్కి కానీ మీ సజెషన్స్ పంపించి, పాజిటివ్ సజెషన్స్ ఉంటే డెఫినెట్గా ఆ మార్పులు తీసుకొని వస్తాము. ప్లస్ అప్సరా యాక్ట్, ఏ అప్సరా యాక్ట్ ఉందో అప్సరా యాక్ట్గా పూర్తిగా మార్పు అమెండ్మెంట్స్ చేశాము. రైతుల రిజిస్ట్రేషన్ సులభంగా చేసేసాము. జస్ట్ ఆన్లైన్ లో పోయి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితికి తీసుకొని వచ్చేసాము. ఆక్వా షాప్స్ అయితే ఏమి, ఎక్స్పోర్ట్ ప్లాంట్స్ అయితే ఏమి, ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీస్ అయితే ఏమి, అందరికీ కూడా అప్సరా యాక్ట్ లో ఏదైనా రిజిస్ట్రేషన్ ఉన్నా అన్ని కూడా 100% ఈజ్, అంటే జస్ట్ ఒక క్లిక్ తో ఆన్లైన్ రెన్యూవల్స్ కూడా మార్చేసాం. సో దట్ ఫార్మర్స్కి ఇబ్బంది లేకుండా చేశాము.
సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 1st నుంచి అన్ని లైవ్ అయిపోతాయి. ఏం ప్రశ్నలు లేవు. మీ క్వశ్చన్స్ బాండ్స్ మీద ఇప్పటికీ కొన్ని బాండ్స్ అన్యూజ్డ్గా ఉన్న బాండ్స్, కొన్ని అన్యూజ్డ్ బాండ్స్ రైతులు అన్డెవలప్డ్ అయితే బరువు ఉంటుంది. ఖాళీగా ఎందుకు ఉంటుంది? ఎకరానికి ₹1,00,000 లీజు ఎవడో ఖాళీగా ఉంటుంది. కొల్లేరు భూమి ఖాళీగా ఉన్నాయి చెప్తున్నారా నేను ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఏదో ఉందా దాన్ని ఏదో చెప్పాను. అసలు భూమి సాగు చేయకుండా